విశాఖపట్నం నుండి బెంగుళూరుకి స్లీపర్ వందే భారత్ ట్రైను విశాఖలోనే ప్రారంభమైతే ఎలా ఉంటుంది? అవును. ఇప్పుడు నేను చెప్పింది నిజమే. ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే ఉందో, సౌత్ కోస్ట్ రైల్వే ఇప్పటికే రైల్వే బోర్డుకి ప్రపోజల్స్ పంపినట్లుగా మనకైతే ప్రస్తుతం తెలుస్తోంది. విశాఖపట్నం నుండి బెంగుళూరుకి వెళ్ళడానికి స్లీపర్ వందే భారత్ ట్రైన్ అయితే ఇక్కడి నుండి ప్రారంభించబోతున్నారు. ఇప్పటికే దేశంలో ఏదైతే హౌరా నుండి కామాఖ్యకు అంటే కోల్కతా నుండి గువాహటి వరకు ఆల్రెడీ ఒక వందే భారత్ స్లీపర్ ట్రైన్ నడుస్తుంది. ఇప్పుడు దేశంలో ఆల్రెడీ ఢిల్లీ నుండి బెంగళూరుకి, అదేవిధంగా ఢిల్లీ నుండి హౌరాకి, అదేవిధంగా చెన్నై టు ముంబై, ముంబై టు బెంగళూరు ఇలా ఏవైతే వందే భారత్ స్లీపర్ ట్రైన్లు నడపడానికి ఇప్పటికే రైల్వే శాఖ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లుగా, అదేవిధంగా వాళ్ళ దగ్గర ప్రతిపాదన ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పుడైతే విశాఖపట్నం నుండి బెంగళూరుకి కూడా ఇప్పుడు ఆ లిస్టులో చేరనుంది. ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ రావడంతో ఇప్పుడు ఎక్కడి నుండి ప్రత్యేకంగా ప్రయాణికులని దృష్టిలో పెట్టుకొని శ్రద్ధ వహించేలా, అది ప్రధానంగా విశాఖపట్నంలో ఆ జోన్ ఉండడం, అదేవిధంగా విశాఖపట్నంలో ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుండి అంటే విశాఖపట్నం నుండి చాలామంది అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, చాలామంది సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఉద్యోగాలు చేసేవాళ్ళు బెంగళూరు వెళ్తూ వస్తారు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఎక్కడి నుండి ఆ ట్రాఫిక్ని దృష్టిలో పెట్టుకొని మొత్తానికి ఏదైతే రైల్వే శాఖ అదేవిధంగా ఎక్కడున్నా ఏదైతే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ప్రపోజల్స్ అయితే రైల్వే శాఖకి అదేవిధంగా బోర్డుకి పంపినట్లుగా మనకు తెలుస్తుంది. మరికొన్ని రోజుల్లో అంటే ఈ దసరా లేదంటే దీపావళి టైంకి ఎక్కడి నుండి వందే భారత్ స్లీపర్ ట్రైన్ మొదలయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు నార్మల్గా ఇంటర్నల్ ప్రపోజల్స్ అయితే సౌత్ కోస్ట్ రైల్వే నుండి రైల్వే బోర్డుకి అయితే వెళ్ళాయి. మరికొన్ని రోజుల్లో దానికి సంబంధించి ఆ టైము ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎక్కడి నుండి ఎప్పుడు వెళ్తుంది, టైమింగ్స్, అదేవిధంగా దానికి సంబంధించిన రూట్ మ్యాపు ఏ ఏ రైల్వే స్టేషన్స్లో ఆగుతుంది అనే విషయాలు మరికొన్ని రోజుల్లో మనకు తెలుస్తుంది. ప్రస్తుతానికైతే ఇంటర్నల్ ప్రపోజల్ మాత్రం వెళ్ళింది. విశాఖపట్నం నుండి కూడా ఒక వందే భారత్ స్లీపర్ ట్రైన్ బెంగళూరుకి నడపాలనే ప్రతిపాదన అయితే పంపడం జరిగింది. కాబట్టి త్వరలో విశాఖపట్నం రైల్వే స్టేషన్ కూడా ఆ పూర్తి స్థాయిలో ట్రాఫిక్ని అంటే ఒక ట్రైన్ని నడపాలంటే అంత సులభమైన విషయం కాదు. అసలు ఇక్కడ నుండి ఎంతమంది ప్రయాణికులు అక్కడ తరచూ వెళ్తూ ఉంటారు, దాని ద్వారా రెవెన్యూ ఎలా వస్తుంది, ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయగలమా లేదా అనే విషయాల్ని చూసుకున్న తర్వాతే బోర్డు అయితే పర్మిషన్ ఇస్తుంది. అయితే దానికంటే ముందే కసరత్తు చేసి ఇక్కడ ఉండే ఎవరైతే జోన్ అధికారులు ఉంటారో దాన్ని పూర్తి స్థాయిలో కసరత్తు చేసి ప్రపోజల్ అయితే పంపడం జరిగింది. ఎక్కడ దాని అవసరం ఉందని గ్రహించడం జరిగింది అధికారులు. త్వరలో ఒకవేళ బోర్డు కానీ అప్రూవల్ కానీ తెలుపుతా అంటే ఖచ్చితంగా బోర్డు అయితే అప్రూవల్ తెలుపుతుందని చాలామంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ అదే కానీ జరిగితే విశాఖపట్నం నుండి బెంగళూరుకి తక్కువ ఖర్చుతో తొందరగా చేరుకునే అవకాశం ఉంటుంది. నిజంగా ఇది కేవలం విశాఖ వాసులకు కాదు, ఈ చుట్టుపక్కల విశాఖ రైల్వే స్టేషన్ వాడుకొని ప్రయాణించే బెంగళూరు ఎవరైతే వెళ్తూ ఉంటారో వాళ్ళకి నిజంగా ఇది ఒక శుభ పరిణామం అనే చెప్పాలి. త్వరలో మనం ఏదైతే వందే భారత్ స్లీపర్ ట్రైన్ మన విశాఖ నుండి తొందరగా ప్రారంభం అవ్వాలని కోరుకుందాం. వీడియో జర్నలిస్ట్ ప్రేమ్తో రాజు, VBC 1 టీవీ, విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి.